2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో అనిల్ సింగ్ గారు. హలో శిరీష. సో గోల్డ్ అలాగే సిల్వర్ ఈ 2 కాంబినేషన్‌లో చాలా మంది కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి ఈ రెండిట్లో కనుక ఎందులో పెట్టుబడి పెడితే 2026 సంవత్సరంలో లాభాలు ఎక్కువగా వస్తాయంటారు సార్? ఎప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ గురించి జస్ట్ ఒక చిన్న డిస్కషన్ పెట్టుకున్నా ఆఫ్లైన్లో, లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. అసలు ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే ఫస్ట్ కొందాం పదండి అంటారు బంగారం వెండి గురించి మాట్లాడితే. సో అంత లైకింగ్ ఉంది. అండ్ ఇది మనకు దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ప్రతి ఇంట్లో ఇది కామన్ ఇది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. అంటే మనం ఇప్పుడు గూగుల్ కాలంలో ఉన్నాము, ఇంటర్నెట్ యుగంలో ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే ఈ జనరేషన్కి టేస్ట్ వేరు, ప్రిఫరెన్సెస్ వేరు, చాయిసెస్ వేరు. మరి గోల్డ్ మీద మాత్రం అందరూ స్టక్ అయి ఉన్నారు. సిల్వర్ మీద మాత్రం అందరూ ఎంకరేజ్డ్ అయిపోయేసి మోటివేట్ అయ్యి ఉన్నారు. బికాస్ ఆ రన్అప్ చూసి అసలు ఒక మాట చెప్తా. చిన్నప్పటి నుంచి మనం అందరం కూడా ఇంట్లో డబ్బులు కాసంత 10 రూపాయల నోట్ లేదంటే 100 రూపాయలు చూసినవి అవి అలాగే పడుంటాయి. అవి ఆటోమేటిక్గా గ్రో అవ్వవు. ఎందుకంటే దాన్ని మీరు ఎక్కడా పెట్టుబడిగా పెట్టలేదు కాబట్టి. సరే, బ్యాంకులో వేస్తారు ఎఫ్డీగా పాప కోసం పనికొస్తుంది, మా బాబు కోసం పనికొస్తుంది అని చెప్పేసి అమ్మ నాన్న దాచిపెడతారు. అందులో కూడా చూసినా లేచి అసలు పరిగెత్తవు డబ్బులు. అంటే ఆ ఇంక్రీజ్ అనేది అవ్వదనమాట. ప్రాఫిట్ అనేది ఇన్స్టెంట్గా కనిపించదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎవరి చేతిలో చూసినా అరచేతిలో ఉన్న ఫోన్, అందులో యాప్లు రన్ అవుతూ ఉంటాయి. అక్కడ మీకు చూస్తూ ఉంటే బంగారము వెండి రెండు పెరగడము పడిపోవడం చూస్తూ ఉంటారు. అందరికీ ఏంటంటే ఇది ఒక కొత్త ఫ్యాంటసీలా ఉందన్నమాట. కొత్త ఫ్యాంటసీ డ్యూ టు టెక్నాలజీ డ్రివెన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ రావడం వల్ల ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బంగారం వెండి విషయంలో. కానీ ఎవరు కూడా వద్దనట్లేదు. నేను ఎందుకంటే రీసెంట్గా చాలా యంగ్స్టర్స్తో మాట్లాడాను. అండ్ ఒక చిన్న పాప ఒక మదర్ ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడాను. అందరూ ఏమంటారంటే, సార్ కిందికి ఎంత తక్కువ పడ్డా ఎక్కువ పడినా అది మా అదృష్టం అనుకుంటాం, కొనుక్కుంటాం. కానీ కొంచెమన్నా కిందికి వచ్చింది అనుకోండి, 1 కేజీ సిల్వర్ కొనుక్కుంటాం. మా పాపకి ఫ్యూచర్ కోసం పెట్టుబడిగా ఉంటుంది. ఎందుకు అంటే అంత నమ్మకం అనేది గట్టిగా వచ్చేసింది అందరికీ. బంగారము అండ్ వెండి ఎవరు మోసం చేసిన ఈ రెండు మాత్రం ఎవరిని ముంచవు, ఎవరిని మోసం చేయవు. అండ్ అలాగే మీరు చెప్తూ ఉంటారు, బంగారంలో కావచ్చు లేదంటే వెండిలో కనుక మనం కొనుక్కొని పెట్టుకున్నా లేదంటే అందులో పెట్టుబడి పెట్టినా మనకి లాభమే ఉంటుంది. కాబట్టి నష్టమైతే ఉండదు, అందులో అయితే పెట్టండి అంటారు. ట్రూ. ఇంకొక విషయం చెప్తా. మన పెద్దలు ఎవరైతే ఉన్నారు కదా, ఎప్పుడు చూసినా కానీ పాతకాలపు విషయాలు మన ముందు ఒక ఎగ్జాంపుల్గా వాడుతూ ఉంటారన్నమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో నిజంగానే ఆ ఓల్డ్ కాలంలో చెప్పిన ప్రతి మాట గోల్డ్ గురించి అది నిజమే. జస్ట్ ఓల్డ్ ఈజ్ నాట్ గోల్డ్, గోల్డ్ ఈజ్ ఎవర్ గ్రీన్ అండ్ గోల్డ్ హ్యాస్ గాట్ సర్టన్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంది. దానికి ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా ఉంది. సో నేనేం చేశానంటే మీరు అడిగిన ప్రశ్న గురించి కాస్తంత ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. మంచి కైండ్ ఆఫ్ రిపోర్ట్ అని చెప్తాను. ఇప్పుడు ఈ సంవత్సరము ఎండ్ కాబోతుందండి. సో December 31 తర్వాత మనము నూతన సంవత్సరంలో కాలు పెట్టబోతున్నాం. సో 2026లో బంగారము వెండి లైఫ్ టైం కొత్త హైస్ క్రియేట్ చేయబోతున్నాయి. అండ్ ఇది రికమెండేషన్ కాదు, మీకోసం ఒక ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గత 50 ఏళ్ళు ఓల్డ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆర్ 30 ఏళ్ళు దాటిన వాళ్ళు కానివ్వండి, చిన్నప్పటి నుంచి వాళ్ళందరికీ ప్రతిసారి చెప్పినా కానీ గోల్డ్ విషయంలో ఎప్పుడు నమ్మల. ఇప్పుడు అందరూ పెద్దగా అయిపోయిన తర్వాత మా అమ్మ అప్పుడు చెప్పింది, మా నాన్నమ్మ చెప్పింది, మా అమ్మమ్మ చెప్పింది వినలా. కానీ ఇప్పుడు అదే మాట మీకు నిజమై చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ అందరి కోసము 2026లో ఏది ప్రిఫర్ చేయాలి, గోల్డా సిల్వరా, ఎందులో పెట్టుబడి పెట్టాలి, లేదంటే ఇద్దరిలో ఎంతెంత పెట్టుబడి పెట్టాలి, సో దట్ యూ కెన్ డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో అండ్ గెట్ ద మ్యాక్సిమం రిటర్న్స్ అనమాట. ఓకేనా? సో 2025 విషయానికి వస్తే గోల్డ్ ఫర్ స్టెబిలిటీ అండ్ సేఫ్టీ. అంటే మీ క్రైసిస్ ఉన్న కాలంలో ఎప్పుడు పనికొస్తుంది. అండ్ స్టెబిలిటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ 2016లో జరిగిందండి. అవును సార్. ఎవరో ఇంట్లో బాగా కష్టపడేసి ఒక చిన్న వ్యాపారస్తుడు ఏం చేశారంటే, అలాంటి వాళ్ళు కొన్ని లక్షలాది మంది ఇండియాలో డబ్బులు కూడబెట్టుకున్నారు. అంటే రోజుకి 500 ఎర్న్ చేసేవాళ్ళు, 5,000 ఎర్న్ చేసేవాళ్ళు అందరూ కూడా ఇంట్లలో ₹1,00,000 కానివ్వండి, 10 లక్షలు కానివ్వండి ఎర్న్ చేసుకుంటూ అలా దాచుకున్నారు.
ప్రాబ్లం ఏమైందంటే 2016లో డిమానిటైజేషన్ అనౌన్స్ చేయగానే వాళ్ళు సడన్గా ఆ స్టెబిలిటీ నుంచి ఇన్స్టెబిలిటీ పొజిషన్కి వచ్చేసారు. ఎందుకంటే ఆ నోట్లన్నీ కూడా వాళ్ళు బ్యాంకులో సబ్మిట్ చేసుకోలేకపోయారు. అది కాస్త వాళ్ళు కాలబెట్టాల్సి వచ్చింది. లేకపోతే రేపటి రోజున ఇన్కమ్ ట్యాక్స్ వాడు పోలీసు వాళ్ళు పట్టుకుంటే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి భయంతో చాలామంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు అగ్నికి ఆహుతం చేశారు. అయితే స్టెబిలిటీ అన్నది మీకు రావాలి అంటే ఈ రాబోయే నూతన సంవత్సరంలో మీరు ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న డబ్బుని గోల్డ్‌లో, సిల్వర్‌లో మీరు క్యాష్ రూపంలో కొంటున్నారా? మీరు ఆన్‌లైన్‌లో డిజిటల్ గోల్డ్ కొంటున్నారా? మీకు ఎప్పుడు కూడా బీదవాడిగా మారకుండా చేస్తుంది. రేపటి రోజున మళ్ళీ ఇంకొక ఎలక్షన్ ముందు మళ్ళీ డిమానిటైజేషన్ వచ్చిందనుకోండి, ఆ టైంలో మీ దగ్గర క్యాష్ ఉండదుగా. ఏముంటుంది? బంగారం లేదా వెండి. అవి మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయి అండ్ యూ విల్ బి సేఫ్ ఇనఫ్. సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాలి అంటే 2025 అక్టోబర్, నవంబర్ నెల వరకు లైఫ్ టైమ్ హైస్ క్రియేట్ చేశాయండి. సో అంటే దీని ప్రకారంగా చూసుకుంటే గోల్డ్ హ్యాస్ గివెన్ అ స్ట్రాంగ్ రిటర్న్, సిల్వర్ హ్యాస్ గివెన్ ఈవెన్ డబుల్ స్ట్రాంగర్ రిటర్న్స్. కెన్ యూ బిలీవ్ దట్? ఇక్కడ మీకు 70,000 నుంచి దాదాపు 130,000 వరకు బంగారం వెళ్తే, సేమ్ అదే 70,000 నుంచి మీకు సిల్వర్ 180,000 వరకు వెళ్ళిందండి. అంటే మోర్ దెన్ 125% నుంచి 150% రిటర్న్స్ ఇచ్చింది. మీరు ₹1,00,000 పెడితే విత్ ఇన్ 1 ఇయర్‌లో మీ ₹1,00,000 కాస్త 2.5 లక్షలు అయిపోయేదన్నమాట. విత్ ఇన్ 1 ఇయర్‌లో. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? కానీ ఒక కాషన్ చెప్పాలి ఇక్కడ అందరికీ కూడా. ఇలా జరిగిందని చెప్పేసి ప్రతి సంవత్సరం జరగదు. జరుగుతుందనే భావనలో పెట్టకండి. స్టెబిలిటీ కోసం పెట్టండి. మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు సేఫ్గా ఉంటారు, స్టేబుల్గా ఉంటారు. ఎందుకంటే రేపటి రోజున మనం ఉంటామో లేమో అని చెప్పి డౌట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? ఇన్సూరెన్స్ కొంటాం. మీరు ఇన్సూరెన్స్ కొనకున్నా బంగారం వెండిలో పెట్టుబడి పెట్టారనుకోండి, అది కూడా మీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ లాంటిదే. ఏమంటారు? సో నెక్స్ట్ పాయింట్. సో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే రాబోయే రోజుల్లో ఇన్ఫ్లేషన్ ఇంకా పెరగబోతుంది. మొన్నటి వరకు ₹100కి 4 కేజీలు అమ్మిన టొమాటో కాస్త ఇప్పుడు ₹60 కేజీ అయిపోయింది. అంటే ఇది కాస్త మీకు ₹160 కాదా అన్న డౌట్ వస్తే మాత్రం డౌట్ ఉండొద్దు. ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ₹100 కేజీ కూడా చూడొచ్చు మళ్ళీ మీరు టొమాటో నెక్స్ట్ ఇయర్లోనే 2026లోనే చెప్తున్నాను. సో ఇలాంటి ఇన్ఫ్లేషనరీ కన్సర్న్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ యూఆర్ ఫోకస్డ్ ఆన్ టు ది ప్రొటెక్షన్ ఆఫ్ యువర్ క్యాపిటల్ అండ్ స్టేబుల్ గెయిన్స్. నేను ఎఫ్డీలో పెడితే నాకు డబ్బులు సేఫ్ ఉంటాయండి, కానీ నేను అదే ఒకవేళ షేర్ మార్కెట్లో పెడితే మరి నా డబ్బులు మునిగిపోతాయేమో, ఆ భయం ఉంటుంది కదా. బంగారంలో పెట్టండి. దట్స్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. 7%, 6% ఇచ్చే ఎఫ్డీ రిటర్న్ కాస్త మీకు అసలు ఏమి పనికిరాదు. ఎందుకంటే మీకు ఇయర్లీ రిటర్న్స్ బంగారం దాదాపు 10 నుంచి 30% ఇస్తుంది యావరేజ్గా సంవత్సరానికి. సో మరి ఏది బెటర్ అంటారు? ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఆల్వేస్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సిల్వర్. హై పొటెన్షియల్, హయ్యర్ రిస్క్. అదేంటంటే ప్రెషస్ మెటల్స్లో సేఫ్టీ అంటారు, మరి రిస్క్ ఎందుకు అంటున్నారు అంటే, ఎస్, వినండి జాగ్రత్తగా. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఫిజికల్ రూపంలోనే కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో కూడా కొనుక్కుంటారు. అండ్ ఫిజికల్ రూపంలో కొంటే మరి రిస్క్ ఉంటుందా అని చెప్తే, ఫిజికల్ రూపంలో మీరు కొన్నప్పుడు ఎప్పుడు రిస్క్ ఉంటుంది అంటే, మీరు 3 months కోసం కొంటా, 2 months కోసం కొంటా, మా అమ్మాయి పెళ్ళి ఉందండి, అప్పటిదాకా నాకు ప్రాఫిట్ వచ్చేస్తుంది కదా, దాన్ని ఎన్కాష్ చేసుకొని మా అమ్మాయికి మంచిగా పెళ్లి చేసి పెడతానని చెప్పేసి అలాంటి ఆశతో 3 months కోసం 2 months కోసం దయచేసి పెట్టకండి. మీకు కాస్త ఒకవేళ కొన్న తర్వాత కింద పడిపోతే ఏమవుతుంది? అప్పుడు మీరు లాసుల్లో అమ్మాల్సి వస్తుంది. మీ కూతురి పెళ్ళి మీరు అనుకున్నంత ఘనంగా మీరు చేయలేరేమో. సో దయచేసి ఆ మాట అర్థం చేసుకోండి. రిస్క్ అన్న ఫ్యాక్టర్, మీరు షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి పెడితేనే మీ డబ్బులు కాస్తంత లాస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లాంగ్ టర్మ్లో పెట్టండి. 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టండి, మీరు 100% ప్రాఫిట్లో ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, సిల్వర్ ఈజ్ మోర్ వోలటైల్ బికాస్ ఆఫ్ ఇట్స్ నేచర్. చెప్పాను కదండి మీకు, సిల్వర్ వచ్చేసి హై బీటా, గోల్డ్ వచ్చేసి లో బీటా. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో హై బీటాలో ఉన్న బంగారం కాస్త నిమిషానికి కనీసం 500 నుంచి 1000 రూపాయలు పెరగచ్చు, పడితే పడిపోవచ్చు కూడా. కానీ గోల్డ్ నిమిషంలో మీకు ఓన్లీ 10 రూపాయలు లేదా 20 రూపాయలు మాత్రమే జనరల్గా పెరుగుతుంది. నా లుకింగ్ అట్ ది రికమెండేషన్ పార్ట్. సో ఇప్పుడు నాకు ఏం రికమెండేషన్ చేస్తారు సార్? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు ఇవన్నీ చెప్పి. ఓకేనా? సో ఇప్పుడు చెప్తాను. అంటున్నారు, అది బాగుంది అంటున్నారు, అందులో లాభాలు వస్తున్నాయి అంటున్నారు, అండ్ రిస్క్ కూడా ఉంది అంటున్నారు. సో ఏది బెటర్? సో ఫైనలీ ఐల్ గివ్ యూ మై రికమెండేషన్. ఓకే, డన్. ఇన్వెస్టర్ ప్రొఫైల్ బెటర్ చాయిస్. ఇప్పుడు ఒక విషయం అండి,
మీరు మీ ఫ్యామిలీ కోసం ఒక ₹1,00,000 2,00,000 దాచుకున్నారు. ఒక మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అది ఎప్పుడన్నా స్పెండ్ చేయాల్సి వస్తుందని. దాంతో మీరు వెళ్ళి వెండి కొనుక్కున్నారు, బంగారం కొనుక్కున్నారు అనుకోండి ఏదో ఒకటి. మళ్ళీ మీరు ఎవరైనా ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి సడన్‌గా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్‌లో పడితే అప్పుడు మీరు ఏం చేయాలి? అది ఉన్నది కాస్త అమ్ముకోలేక 10 షాపులు తిరిగి మరి మీరు బీపీ పెంచుకొని మీకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంటుంది అక్కడ పరిస్థితి. సో, అలాంటి చిన్న ఆ మొత్తాలు ఎవరైతే చిన్న డబ్బులు మీ దగ్గర సేవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు రిస్క్ తీసుకోవద్దు. ఓకేనా? ఎవరైతే నేను ఈ డబ్బుని పెట్టుబడిగా పెట్టేసి మర్చిపోతా. దీన్ని మళ్ళీ నేను ఎన్‌కాష్ చేసుకోను. నాకు 2 ఇయర్స్ అంటారా, 5 ఇయర్స్ అంటారా, 10 ఇయర్స్ అంటారా నేను ఉంచుకుంటాను. కానీ మినిమమ్ 2 ఇయర్స్ లాంటి కైండ్ ఆఫ్ కండిషన్‌తోనే మీరు పెట్టుబడి పెట్టండి. నాకు 6 నెలలు, సంవత్సరం కోసం చెప్పండి అంటే మాత్రం ఇది మీకు సెట్ కాదు. ఓకేనా? సో, నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఏంటంటే మీరు మీ ఇన్వెస్టర్ ప్రొఫైల్ నేను అన్నట్టుగా ఇప్పుడు రికమెండేషన్ చెప్తున్నాను వినండి. మీరు ఏం చేయాలి అంటే మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,00,000 5,00,000 క్యాష్ ఉందనుకోండి. దాన్ని మీరు 2 రకాలుగా పెట్టుబడి పెట్టొచ్చు. గోల్డ్‌లో అయినా, సిల్వర్‌లో అయినా. నేనేం చెప్తానంటే మీరు గోల్డ్ ఈటీఎఫ్ లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కొనుక్కోండి ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసము. లేదంటే నాకు ఓన్లీ 2 ఇయర్స్ కోసమే చేసేది ఉందంటే మీకు మ్యూచువల్ ఫండ్ అప్పుడు పనికిరాదు. నేనేం చెప్తానంటే మీరు 40% లేదా 30% బంగారంలో పెట్టుబడి పెట్టండి. 60% లేదా 70% సిల్వర్‌లో పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే సిల్వర్ తొందరగా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఫాస్ట్‌గా ఉన్నాయి. అండ్ గోల్డ్ కూడా పెరుగుతుంది కానీ గోల్డ్ అంత పెరగకపోవచ్చు. సో, కాబట్టి 30-70 రేషియోలో మీరు పెట్టుబడి పెట్టండి. అదర్‌వైజ్ మీరు లాస్ పాలవుతారు. ఎక్కువగా ఆశని దురాశ మార్చే ముందు అంటే మారే ముందు మనకు తెలీదు. దాని మధ్యలో ఈ ఆశ ప్లస్ దురాశ మధ్యలో ఒక సన్నటి కైండ్ ఆఫ్ దారం లాంటిది ఉంటుందండి. ఆ డిఫరెన్స్ మీరు ఒకవేళ కనిపెట్టలేకపోతే మీరు దురాశకు ఎదురయ్యేసి నిరాశ పాలవుతారు. సో, గుర్తుపెట్టుకోండి ఈ మాట. డౌట్స్ ఉన్నాయా? కాల్ చేయండి, క్లియర్ చేస్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.